హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ. ఇది చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీలోకి, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనకి మటన్ తిన్న టేస్ట్ అయితే వస్తుంది. ఈ మసాలా గ్రేవీ మిల్ మేకర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 జీడిపప్పు పలుకులు, హోల్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నువ్వులు యాడ్ చేసుకోండి. మీరు ఇందులో కావాలంటే గసగసాలు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూను పెరుగును కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పెరుగుని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా పేస్ట్ అయితే సిద్ధమైపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి ఇలా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే వేసేసుకోండి, లేదంటే ఫ్రెష్గా వేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కదా, ముందుగానే మనం పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. మనం ఇందులో జీడిపప్పు నువ్వులు వేసాం కదా, అడుగంటుకుంటుంది. బాగా మగ్గనిద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మసాలాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మీకు చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ముందుగానే మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో వేసి వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని వేసి 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు థిక్గా గ్రేవీ కావాలంటే 1 కప్పు వాటర్ సరిపోతుంది. లేదు పల్చని గ్రేవీ కావాలి అంటే 1.5 కప్పుగా లేదా 2 కప్స్ అయినా వేసుకోవచ్చు, మీరు తినే దాన్ని బట్టి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చుట్టూరు ఆయిల్ అనేది తేలింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది చపాతీ బిర్యానీలోకి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.